అండి హలో వెల్కమ్ టు విఎస్ కలెక్షన్. మన విఎస్ కలెక్షన్‌లో మన షాప్ దగ్గర స్టాల్ పెట్టామండి. స్టాల్ 1 వీడియో హిట్టా ఫ్లాపా చూడండి. చూస్తున్నారు కదా! మనం ఈ సాటర్‌డే పెట్టాం కదా! స్టాల్ 1 వీడియో. నెక్స్ట్ సాటర్‌డే కూడా పెడతాం. కానీ మన షాప్ దగ్గర కాదండి. ఎక్కడ పెడతానో మీరు అంటే ఎవ్రీ పర్సన్స్ కూడా సాటర్‌డే అనేది అక్కడికి వెళ్తారండి. జస్ట్ లొకేషన్ గెస్ చేసి మీరు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. కామెంట్ చేసిన ప్రతి పర్సన్‌కి 50 మైనస్ అవుతదండి. యాక్చువల్‌గా మన దగ్గర ఉండేది రీజనబుల్. అలా మళ్ళీ కూడా 50 మైనస్ కూడా ఉంటది. ఎలా అంటారా? కామెంట్ చేసేయండి. కామెంట్ చేసి మీరు కామెంట్ చేశానండి చెప్పండి మీరు 50 మైనస్ అన్నారు కదా అని అడగండి స్వయంగా. నేనే ఇస్తాను 50 మైనస్. అసలు చెప్పాలంటే ఒక 150 రూపీస్ టాప్ అనుకోండి. 50 మైనస్ అయిపోయి 100 రూపీస్‌కి మీకు ఆ టాప్ అనేది వచ్చేస్తది. అలా. అండ్ మీరు గెస్ట్ చేసి కామెంట్ చేసేయండి పక్కాగన. అప్పుడు మీకు 50 మైనస్ అవుతది. అండ్ చూసినట్టు ఉంటది కదా మన దగ్గర ఉన్న కలెక్షన్ కూడా. సెకండ్ థింగ్ ఏంటంటే స్టాల్. ఎందుకంటే మన షాప్ గురించి మనమే పబ్లిసిటీ చేసుకోవాలి. అదానికి పెట్టాను స్టాల్. చూస్తున్నారు కదా మన షాప్ చాలామంది అడిగారు కదా! సిరి ఫోటో స్టూడియో ఆపోజిట్‌గానే ఉంటదండి సర్వీస్ రోడ్‌లోని. ఈ లొకేషన్‌లోనే మన దగ్గరున్న లొకేషన్‌లోనే నేను స్టాల్ పెడతాను. మీకు ఇంకా క్లూ కూడా ఇస్తాను. కామెంట్ చేసేయండి. చూస్తున్నారు కదా కలెక్షన్ కూడా వెరీ నైస్. అలానే మన షాప్ కూడా చూస్తున్నారు కదా! అంటే ఈ స్టాల్ పెట్టడానికి కారణం ఏంటంటే లోపలికి రావడానికి చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ఈవిడే ఉన్నది ఇబ్బంది పడింది. కానీ పిల్లలకు "అన్నాయమ్మా" అని అడిగింది. "ఆ! ఉన్నాయండి." సరే పిల్లలు పండగకొస్తారు కదమ్మా తీసుకుంటారు. నాకు సారీస్ చూపించమ్మా అన్నది. చూపించాను. సారీస్ తీసుకున్నారు. ఇప్పుడు హిట్ అంటారా? ఫ్లాప్ అంటారా? ఒక్కలైనా కొన్నారు కదా! హిట్ అనే చెప్పొచ్చు. అలానే కస్టమర్స్ చూస్తున్నారు, వెళ్తున్నారు. బాగున్నాయని కూడా కామెంట్ చేస్తున్నారు. మేము వస్తామండి ఇప్పుడు ఎలాగైనా పండగ ఉంది కదా అని అన్నారు. ఓకేనా? కామెంట్ చేసేయండి. మిస్ చేసుకోవద్దు 50. థ్యాంక్ యూ.